ఈరోజు మన వాక్య భాగ అంశము మన ఇంటిలో రాజు నిర్మించిన పల్లకి. మన ఇంటిలో రాజు నిర్మించిన పల్లకి. కీర్తనము 3వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాము. లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయము, దాని పాదములు స్వర్ణమయములు, ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడును. ఇక్కడ 4 విషయాలండి. సొలొమోను పల్లకిలోని 4 విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ పల్లకిని 4 రకాలైన అనుభవాలతో ఈ రాజు నిర్మిస్తున్న వాడుగా ఉన్నాడు మన ఇంటిలో. మొదటిది లెబనోను, రెండవది వెండి, మూడవది సువర్ణము, నాలుగవది ఈ వస్త్రము, ధవళవర్ణ వస్త్రము. కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాల్లో మాటల కన్నా మౌనమే ఎక్కువగా కనపడుతుంది. పిల్లలందరూ నిద్రపోయారు, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ అంతకంటే ఎక్కువగా ఆ ఇంట్లో మౌనము, పిల్లలు ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లో ఇల్లాల యొక్క మౌనము, పిల్లలు లేకపోయినా ఉండే ఆ నిశ్శబ్దం కన్నా ఎక్కువగా మీకు హృదయంలో కనపడుతుంది. ఆ ఇంటి యజమాని ఆ యొక్క గుండె, హృదయం అనేది పగిలిన అనుభవంలో ఉన్నవాడుగా ఉన్నాడు. హృదయంలో ఏదో ఒక తెలియని గాయము అతన్ని ఆల్రెడీ చీల్చివేసింది. ఇన్ని అనుభవాల మధ్య ఆ కుటుంబం అనేది నింపబడింది. పరిస్థితి ఇలాగే ఉంటుందా? ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే మనం కొనసాగించవలసిందేనా? ఏమైనా మారుతుందా? లేకపోతే మన ఇల్లు ఇట్లాగే కూలిపోతుందా అన్న అనుభవాలు వారి కుటుంబంలో తారసపడి ఉంటాయి. అయితే ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్న మాట ఏమిటంటే, కూలిపోయే కుటుంబాల గురించి అయితే నేను మాట్లాడడం లేదు. కూలిపోయే అనుభవాలు ఉన్నా కూడా ఆ అనుభవాల మధ్య నిలబడిన కుటుంబాల గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంటిలో రాజు నిర్మించిన పల్లకిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు బలముగా కూలిపోయే కుటుంబం కాదు, బలముగా నిలబడిన కుటుంబం గురించి వాక్యంలో ఏముంటుందంటే, అక్కడ లెబనోను చెక్కను గురించి మాట్లాడుచున్నది. లెబనోను చెక్క అనగా ఇది బలమైనది. తుఫానులు వచ్చినా కూడా కొమ్మలు విరుగుతాయి, కానీ ఫేళ్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి. ఎంతగా దానికి డ్యామేజీ తుఫాన్ జరిగించినా కూడా అది ఇంకా బ్రతికే ఉంటుంది. ఈ లెబనోను చెట్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యొక్క సౌందర్యం గురించి ఎవరు మాట్లాడరు. లెబనోను ఎంత అందంగా ఉంటుందన్న దాని గురించి మాట్లాడరు. అది ఎంత బలంగా ఉంటుంది, అది ఎటువంటి పరిస్థితులైనా ఎలా ఎదుర్కోగలుగుతుంది అన్న అనుభవాల గురించే ఈ చెట్టును గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు కుటుంబాన్ని నిర్మించే క్రమంలో ఏమి చెక్కను వాడుతున్నాడంటే లెబనోను చెక్కను వాడుతున్నాడు. ఈ చెట్టు బలమైనది. ఎందుకు బలమైనది అంటే దాని వేరు వ్యవస్థ లోపలికంటా వెళ్ళినది. అలాగే మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మికమైన అనుభవాలు ఉంటాయి, ప్రార్థన అనుభవాలు ఉంటాయి, సహవాసపు అనుభవాలు ఉంటాయి, సన్నిధి అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు అనేవి ఏ కుటుంబంలో నింపబడినవిగా ఉంటాయో ఆ కుటుంబాల్లో తుఫాన్లు రావు అని చెప్పను. దేవుని నమ్ముకున్న వారి కుటుంబంలో శ్రమలు రావు అని చెప్పను, తుఫాన్లు రావు అని చెప్పను. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ ఇంటి మీదకి గాలి వచ్చింది, ఆ ఇంటి మీదకి వాన వచ్చింది, ఆ ఇంటి మీదకి వరద వచ్చింది. వరద అనగా భక్తిహీనులు, అలాగే వాన అనగా పంపు ముంచే స్నేహితులు, గాలి అనగా శోధన. 3 రకాలైన అనుభవాలు. శోధన అనే అనుభవం ఆ ఇంటి మీదకి వచ్చింది, పంపు ముంచే స్నేహితులు ఆ ఇంటి మీదకి వచ్చారు, భక్తిహీనులు ఆ ఇంటి మీదకి వచ్చారు. కానీ పునాది అనేది బలముగా ఉన్నది కాబట్టి ఆ ఇంటి పాటు గొప్పదిగా నిలబడిందని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ లెబనోను గురించి కూడా దేవుడు అదే అంటున్నాడు. దానిలోని వేరు వ్యవస్థ, పునాది అనే అనుభవము చాలా బలముగా ఉన్నది కాబట్టి ఈ చెట్టు యొక్క కలప చాలా గట్టిగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా కుటుంబాల్లో కూడా ఏమొస్తున్నాయంటే ఆ యొక్క తుఫాన్లు అనేవి వస్తున్నాయి. ఈ వచ్చే తుఫాన్లు బయట నుంచి అయితే ఈ తుఫాన్లు రావడంలా, ఈ తుఫాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నోటి మాటల్లోంచి వస్తున్నాయి.
ఈ తుఫాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మాటలు బట్టి ఆ ఇంట్లో తుఫాన్లు అనేవి బయలుదేరుతూ ఉన్నాయి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తుఫాన్లు, నోటి మాటల తుఫాన్లు అనేవి కనబడుచు ఉన్నాయి. ఆ తుఫాన్లు బట్టి ఆ ఇంటి ఇల్లాల యొక్క మనస్సు అనేది గాయపడింది. ఆ ఇంటి యజమాని యొక్క హృదయం అనేది ముక్కలైపోయింది. పరిస్థితులు మాట మాట అనేది పెరుగుతుంది. ఈ తుఫాను బట్టి మాట మాట వచ్చింది, కోపం అనేది వచ్చింది, మౌనం అనేది వచ్చింది. ఈ కుటుంబం నిలబడుతుందనే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎట్లాంటి తుఫాను ఆ ఇంటి మీదకి వచ్చింది అంటే, అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఇంటి ఇల్లాలకి కోపం వచ్చినప్పుడు తలుపు లాగి కొట్టింది. ఏదో కాని మాట అన్నారని ఆయన లాగి కొట్టిన వాడుగా ఉన్నారు. అంతా నీ వల్లే జరిగిందని పిల్లలు ఆగగొట్టిన వారుగా ఉన్నారు. ఎవరికి ఏ కోపం వచ్చినా కూడా తలుపే కొడుతున్నారండి, లాగి గోడకేసి కొడుతున్నారు. అందుట్లో ఆ ఇంట్లో ఆ పరిస్థితులు అలాగున్నాయి. ఇవి బయట నుంచి వచ్చిన తుఫాన్లు గాయాలు కాదు, మాటల వలన వచ్చిన తుఫాను గాయాలు. అప్పటికి ఎన్నో హృదయాలు ఆ మాటలు బట్టి గాయపడ్డాయి. ఎన్నో హృదయాలు కోపంతో నింపబడినవిగా ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు ఏం చేస్తున్నాయి అంటే తట్టుకోలేక, ఓపికను సహించలేక ఆ తలుపును గోడకేసి లాగి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. తలుపుతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఇంట్లో చిన్నపిల్లాడు ఆ తాతగారితో అడుగుతున్నాడు, తాత ఈ చెక్క ఏంటి తాత, ఎంత కొట్టినా పగలట్లేదు. అమ్మ కొట్టింది, నాన్న కొట్టింది, నేను కొట్టింది, ఇంట్లో అక్క కొట్టింది, ఎవరు కొట్టినా పగలట్లేదు. ఏంటి తాత దీంట్లో మహత్యం అంటే, అరే బాబు ఇది తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకొని ఉండాలని ఆ రోజే నేను ఇటువంటి చెక్కని, లెబనోను చెక్కను తలుపుగా తయారు చేశాను అన్నాడు. హల్లెలూయా. ఆ ఇంటిలో ఆ చెక్క దేంతో తయారు చేయబడిందటండి? తుఫానులు వచ్చిన, ఏంటి తుఫాన్లు? బయట నుంచి వచ్చిన తుఫాన్లు ఇవి. మాటల వల్ల వచ్చిన తుఫానులు, గాయం వల్ల వచ్చిన తుఫాన్లు, అంతా నీ వల్లే అనే వచ్చే మాటల వల్ల వచ్చిన తుఫాన్లు. ఈ మాటలు ఆ యొక్క మనవడితో చెప్తున్నప్పుడు ఆ ఇంట్లో ఇల్లాల మాట ఉంది. ఎందుకో సిగ్గనిపించింది ఆమెకి. ఆ ఇంట్లో ఆ భర్త ఆ మాట విన్నాడు, ఎందుకో తలదించుకున్న వాడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో వారందరూ కూడా ఆ మాటను బట్టి, ఇదిగో ఈ తుఫాన్లు బట్టి మన ఇల్లు ఎంతగా కూలిపోతుందో వారు గమనించారు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ లెబనోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లెబనోను యొక్క సౌందర్యం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ లెబనోను యొక్క గట్టిదనం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ చెక్క ఏ విధంగా నిలబడిందనేది నేను చెప్తూ ఉన్నా. ఈరోజు మన ఇంటి మీదకి తుఫాన్లు రావు అని నేను చెప్పను, కానీ తుఫాన్ల మధ్య కూడా మనం నిలబడగలుగుతాము. ఏమిటంటే ఈ పల్లకిని నిర్మిస్తుంది ఎవరు? యెషయా రాసిన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఏమన్నాడంటే, చంకనెత్తుకుని నిన్ను ఎత్తుకున్న వాడును నేనే, చూడము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెచ్చు వరకు మనల్ని ఏం చేస్తారన్నాడు దేవుడు? చంకనెత్తుకొని మనల్ని ఏం చేస్తారన్నాడు? ప్రేమిస్తున్నాడు, మోస్తాను అంటున్నాడు. ఈ పల్లకి మోయబడే అనుభవం, మోయబడే పల్లకిని చెక్కతో తయారు చేశారు. ఇది ఏ చెక్క అంటే లెబనోను చెక్క. ఈరోజు నీ వేరు లోతుగా ఉన్నదా? అంటున్నా వాడు, దేవుల్లో నీ వేరు ఎంత లోతుగా ఉన్నది? ఆ ఇంటిలో పెళ్ళయింది, బాగానే అంతా కనిపిస్తుంది, కానీ ఈ యొక్క పెనిన్న ఏం చేస్తుందంటే హన్నాని చులకనగా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడే అనుభవాల్లో ఆమె బాధ అనిపించింది. ఎందుకంటే భర్త ఎల్కానా ఉన్నాడు. ఎల్కానా ఏ మాట మాట్లాడడంలా హన్నాని, కానీ పెనిన్నా ఉన్న చూసారా, హన్నాని చాలా చులకనగా మాట్లాడుతుంది, ఏళనగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకే ఇంట్లోనే వారే, కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ మాటల గాయాలు హన్నాని ఏం చేస్తున్నాయి అంటే గాయపరుస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఒక లెబనోను చెక్క ఉంది. ఇదిగో ఎల్కానా, అన్న ఎన్ని రకాలుగా బాధపడుతున్న ఎల్కానా మాత్రం అతడు లెబనోను చెక్కలాగా, ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా లెబనోను చెక్కలాగా అన్నా పక్షంగా ఎల్కానా నిలవలేదా? ఈరోజు దేవుడు కూడా అదే, ఆ రోజు అన్నాపక్షంగా ఎల్కానా ఏ విధంగా లెబనోను చెక్కలాగా నిలబడ్డాడో తుఫానుల మధ్య, దేవుడు మన తుఫానుల మధ్య, మన కుటుంబంలో వచ్చే
తుఫాన్ల మధ్య కూడా ఆయన నిలబడతారు. ఎట్లాంటి తుఫాన్లు అటండి? అన్న ఆ ఇంట్లో ఉంది కానీ ఒంటరి అని అనుభవం అనిపిస్తుంది. అన్న ఆ ఇంట్లో ఉంది, అవమానం అనే అనుభవం అనిపిస్తుంది. అన్న ఆ ఇంట్లో ఉంది కానీ ఏదో లోటు, ఇదిగో నా వల్ల ఏమీ కాదు, నేను చేతకాని, నేను నిస్సహాయరాలిని అన్న అనుభవం అనేది ఆ స్త్రీలో కనపడుతుంది. ఇక్కడ లెబనోను చెక్క గురించి నేను మాట్లాడుతున్నా. ఒంటరి పోరు అనే అనుభవం కనపడుతున్నది. మనుషులెల్లరూ ఏం కనపడుతున్నారంటే తప్పు పట్టిన అనుభవం, నిందించిన అనుభవము. కానీ లెబనోను చెక్క ఉంది. ఇంతకన్నా బలమైన చెక్క ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ భారాన్ని మోసిన వాడుగా ఉన్నాడు. ఆమె గట్టిగా కొట్టకపోయినా, శబ్దం అనేది పైకి వినబడకపోయినా, ఉదయం అంతకన్నా ఎక్కువ లోతైన శబ్దము దేవుని సన్నిధానంలో చేస్తూ ఉంది. ఆ శబ్దానికి ఆమె గుండె పగిలిపోతుందా అన్నట్టుగా ఉంది. కానీ ఆ శబ్దము తట్టుకుని నిలబడేలాగా ఒక లెబనోను చెక్క ఆమెకు ఆశ్రయంగా వచ్చు. ఒక కుటుంబం అంటున్న మాట, మా ఇల్లు కూలిపోయింది డబ్బు లెక్క, మా ఇల్లు కూలిపోయింది, ఇదిగో ఆస్తి లేక కాదు, మా ఇల్లు కూలిపోయింది మాటలు లేక, మా ఇల్లు కూలిపోయింది మాటలు లేక, సరి అయిన మాటలు లేక. ఈరోజు లెబనోను చెక్క ఇంటిలో లేదు. క్రీస్తు ప్రేమ ఇంటిలో లేనప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుందంటే, సొలొమోను తన పల్లకిని ఎట్లా తయారు చేసుకోవాలనుకుంటున్నాడు తెలుసా? రాజు తన పల్లకి కోసం లెబనోను చెక్క, ఎన్నో చెక్కలు ఉన్నాయి కానీ ఏ చెక్కను వాడుతున్నాడు? లెబనోను చెక్క. లెబనోను ఇది గట్టితనానికి సాదృశ్యం. తుఫాన్లు ఉండవు అని నేను చెప్పను, తుఫాన్లు కూడా తట్టుకొని నిలబడేది చెక్క. ఏమిటండి ఇది? లెబనోను చెక్క. ఈ రోజు నీ ఇంటిలో వచ్చుచున్న ప్రతి తుఫాను తట్టుకొని నిలబడే శక్తి దేవుడు నీకు దయచేయును గాక. ఈ లెబనోను చెక్క నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. మొదటి అనుభవం సొలొమోను పలకలో ఏముందండి? లెబనోను చెక్క. రెండవది ఇక్కడ వెండి కనబడుచున్నది. వెండి అనగా ఇక్కడ విమోచన, విమోచించబడము. వెండి అనగా ఏదైతే తప్పిపోయినదో, తప్పిపోయినది మరలా తిరిగి దొరకపుచ్చుకోవడం. దానికోసము మనం వెల అనేది చెల్లించడం కనబడుతుంది. కుటుంబంలో కొన్ని గాయాలున్నాయి కానీ ఎవరు బయటికి చెప్పరు మా గాయం ఇదని. కానీ వారి మాటల్లో మనకు అర్థమవుతుంది, వారి చర్యల్లో మనకు అర్థమవుతుంది, వారి జీవన విధానాన్ని బట్టి వారికి కలిగిన గాయం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏమిటిది? పైకైతే వారు మాకు గాయం అని చెప్పరు, అని మాట్లాడుతుండగా వారి వేదన బట్టి ఆ గాయం అర్థమవుతూ ఉంటుంది. వారి జీవన విధానాన్ని బట్టి ఆ గాయం అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ ఇంట్లో ఏదో కోపంతో అన్న ఒక మాట ఉంది. సహించలేని కొన్ని రోజులు ఉన్నాయే, ఓపిక పట్టలేని కొన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ బయటకు చెప్పుకోలేము. కానీ పరిస్థితులను బట్టి, కాలాలు బట్టి మన నడవడికి ఏం చేస్తుందంటే, నువ్వు ఎంత వేదన గుండా ప్రయాణం చేస్తున్నావు అన్నది నీ యొక్క నడవడికే గాని, నీ యొక్క భావాలే గాని ఇతరులకి అర్థమయ్యేలాగా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఈరోజు మన జీవితంలో కూడా సహించలేని కొన్ని రోజులు గుండా దాటుకుంటూ వచ్చింది. కుటుంబం నిలుస్తుందా? మరలా ఈ కుటుంబం కట్టబడుతుందా? మరలా ఈ కుటుంబం సరవుతుందా అన్న అనుభవాలు. ఎందుకంటే కోల్పోతున్నాం, ప్రేమను కోల్పోతున్నాం, బంధాలు కోల్పోతున్నాం, ఆప్యాయతలు కోల్పోతున్నాం, నమ్మకాలు కోల్పోతున్నాం, విశ్వాసాలు కోల్పోతున్నాం. ఒకరు మాటలు ఒకరు ఎలాగున్నాయి అంటే అపార్థానికి తావుగా ఉన్నాయి. ఒకరి మాటలు ఒకరు నమ్మలేని స్థాయిలో ఉన్నాయి. సంబంధాలు అనేవి ఎలాగున్నాయి అంటే నిలబడే పరిస్థితి కనపడుతుంది. మరలా నిలబడుతుందా? కోల్పోతున్నటువంటి అనుబంధాలు, ఆప్యాయతలు ఆ ఇంటిలో కనబడుతున్నాయి. ఇప్పుడు తన మంచాన్ని సొలొమోను తన పల్లకిని, మన ఇంటిని, పల్లకిని మన ఇంటిని దేంతో తయారు చేయాలంటున్నాడంటే వెండితో. ఎందుకు దేవుడు వెండిని గురించి మాట్లాడాడంటే, ఈ కుటుంబంలో కోల్పోయిన ప్రేమలు కొన్ని ఉన్నాయి. నమ్మకం లేని కొంతమంది కొన్ని అనుభవాలు ఉన్నాయి. మాటలు ఉన్నాయి, నమ్మకాలు లేవు. మాటలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. మాటలు ఉన్నాయి, ప్రేమ లేదు. ఇవి కోల్పోయిన అనుభవము ఉంది. వెండి అనగా విమోచించబడుట, వెండి అనగా విలువ పెట్టి కొనబడుట అనే అనుభవం ఇక్కడ మనకు కనబడుచున్నది. దేవుడు అదే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి,
పూర్వకాల సంగతులను తలంచుకొనుకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. దేవుడు ఏమన్నాడు? నీ ఇంట్లో ఏమీ జరగలేదు అని నువ్వు నటించొద్దు. నా ఇంట్లో అంతా బాగానే ఉందని పైకి నువ్వు డాబుగా ఉండవసరం లేదు. ఇదిగో దేవుడు ఏమన్నాడు? మునుపటి కాలపు సంగతులు జ్ఞాపకము చేసుకోవద్దు అంటున్న వాడిగా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం వల్ల నీ కుటుంబం కట్టబడదు. నీ జీవితం నా చేతుల్లో పెట్టు, నీ ఆలోచనలు నా చేతుల్లో పెట్టు. దేవుడు అంటున్న వాడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఓ పేతురు, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసా? 3 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, 3 సార్లు నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పిన ఈ పేతురే క్రీస్తును సిలువకు అప్పగించబడినప్పుడు ముమ్మారు నేను క్రీస్తును ఎరగను అని కోడు కుయ్యి లోపల 3 మార్లు అబద్ధమాడి అతడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు తప్పిపోయిన పేతురు చూస్తున్నాడు. మరియను కలిసిన వాడుగా ఉన్నాడు, శిష్యులు కలిసిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన అంతా కూడా దగ్గరగా ఉన్న బిడ్డల గురించి కాదు, కానీ తప్పిపోయిన పేతురు గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆ పేతురు ఎక్కడా? ఆ పేతురును తోడుకుని రండి. ఇదిగో పేతురు, నేను సిలువలో రక్తాన్ని కార్చాను. ఎందుకో తెలుసా? పాపము చేత ఉన్న నీవు, భయము చేత ఉన్న నిన్ను ధర చెల్లించి నేను విలుపెట్టుకున్నాను. నేను పాపము నుంచి, భయము నుంచి నేను విమోచించాను. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కడైతే తప్పిపోయిన వాడుగా ఉన్నాడు ఈ పేతురును మళ్ళా నిలబెట్టాడు. ఇదే వెండి అనుభవము. ఏ పరిస్థితుల మధ్య అయితే నేను ఎరగనన్నాడు, మళ్ళా ప్రేమిస్తున్నాడు. ఇదే వెండి అనుభవము. నేను ఎనగను అన్న యేసు క్రీస్తు ప్రభువారినే మళ్ళా ప్రేమించే స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇది కాదా వెండి అనుభవం అంటే? ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా కొంచెం నేను లోతుగా మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆ కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరకు వస్తున్నాడు. నువ్వు వెళ్ళినందుకు నీకు తగిన శాస్త్రి జరిగింది, నీకు బుద్ధి వచ్చింది అని తండ్రి అంటలేదు. నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళావు కాబట్టి నీకు జరగవలసిందే జరిగింది అని తండ్రి అంటలేదు. వస్త్రాలన్నీ కూడా పాతికిలిపోయినవి, చెప్పులన్నీ కూడా అరిగిపోయినవి, మనిషి రూపం మారిపోయింది. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుని ఏం పెట్టాడు తెలుసా? ఉంగరము ధరింపజేసిన వాడుగా ఉన్నాడు. ఇది ఒక వెండికి అనుభవము, వెండి అనుభవానికి సాదృశ్యం, ఒక గుర్తింపు, ఒక అధికారము. ఇదిగో ఈ కుమారుడికి ఇప్పుడు వస్త్రం ఇంకా మార్చబడలేదు, ఈ కుమారుడు ఇంకా ఆ బురద అనేది కడగబడలేదు, కానీ ఉంగరము పెట్టడం ద్వారా అధికారం అది వచ్చింది. ఈరోజు మన యొక్క పరిస్థితి, మన బాధ ఏంటో తెలుసా? మన అధికారాన్ని మనము గుర్తించకపోవడమే. ఎప్పుడైతే నేను నా తండ్రి కుమారుని అని అతడు గమనించగలిగాడో ఇక దాసుడుగా ఉండలేదంటండి, కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా! నీవు నీ అధికారాన్ని గుర్తించగలిగితే భయానికి దాసుడు కావు. ఈరోజు నీవు నీ అధికారానికి గుర్తించుకోగలిగినట్లయితే ఏ కోపానికి నువ్వు దాసుడు కావు. ఇంట్లో ఒక కుర్చీ, ఆ ఇంట్లో ఏది ఒక అనుకోని సంఘటన ఆ ఇంట్లో జరిగేసింది. అనుకోని సంఘటన ఆ ఇంట్లో జరగడం వల్ల ఏం జరిగిందంటే ఆ పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినాయి. అప్పుడు ఎవరికి వారు ఏమంటున్నారంటే, ఇదిగో ఈ ఇల్లు మరలా కట్టబడుతుందా? మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఏంటో తెలుసా పరిస్థితులు? అప్పుడు దాకా కుటుంబం బాగానే ఉంది, కానీ అనుకోకుండా ఏదో ఒక వార్త వచ్చింది. ఎటువంటి వార్త అంటే భరించలేనటువంటి వార్త. ఆ వార్తను తీసుకోలేనటువంటి, సహించలేని వార్త వినాల్సి వచ్చింది. కుటుంబం కూలిపోతుందన్న పరిస్థితి. అనుకోని ఖర్చులు పెరిగాయి, అనుకోని మాటలు వచ్చాయి, అనుకోని కోపాలు వచ్చాయి, అనుకోని అపార్థాలు వచ్చాయి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి భయాలు వచ్చాయి. వీటి మధ్య మాట పెరిగిపోయింది. ఇల్లు కట్టబడుతుందా? కూలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు ఆ ఇంట్లో ఆ మనవడు తాత దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మ అనుకుంటుంది, మరలా ఇల్లు కట్టబడుతుందా? ఏదైతే భయపడ్డానో ఆ భయమే
ఇల్లు మా ఇంటి మీదకి వచ్చేసింది, ఇల్లేక కూలిపోతామో అన్నట్టుగా తల్లి అంటుంది. కానీ ఆ ముసలితో ఆ వ్యక్తి, వృద్ధాప్యంలో వ్యక్తి అంటున్న వాడుగా ఉన్నాడు. ఈ రోజు ఎందుకో మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఆ ఖాళీ కుర్చీ ఎక్కువగా ఉన్నట్టుంది. ఖాళీ కుర్చీలో స్థలం ఎక్కువ, ఖాళీ ఎక్కువ పెరిగిపోయింది, కుర్చీ యొక్క సైజు పెరిగినట్టుంది అని అంటుంటే ఎవరికి అర్థం కాలేదండి అన్నమాట. ఏంటి తాతగారు ఎట్లా అంటున్నారు? ఈరోజు నేను చెప్తున్న మాట ఆయన మంచిగానే అన్నాడు, కానీ వారికి అర్థం కాదు. అర్థమైనప్పుడు వారి యొక్క ఆలోచన మార్చుకున్నారు. మన జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆ ఇంట్లో ఏముందంటే కుర్చీ అనేది ఉంది. ఆ ఇంట్లో ఏముందండి? కుర్చీ ఉంది. ఆ కుర్చీ అనేది ఏంటో తెలుసా? అధికారానికి సాదృశ్యంగా. ఆ కుర్చీ అనేది ఏమిటంటే నిర్ణయానికి సాదృశ్యంగా ఉంది. ఆ కుర్చీలో ఎవరైతే కూర్చుంటారో కూర్చున్న వారిని బట్టి ఆ కుటుంబం ఉంటుంది. కూర్చున్న వారిని బట్టి కుటుంబం ఉంటుంది. ఈరోజు ఏ బంధాలు అయితే కోల్పోయినాయో, కోల్పోయిన బంధాలు తిరిగి నెలకొల్పబడాలంటే ఆ ఇంట్లో ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి. మనుషుల్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇక్కడ వెండి అనగా విమోచించబడుట. వెండి అనగా ఏమిటండి? విమోచించబడుట. ఈరోజు నీ కుటుంబంలో ఎవరిని నువ్వు క్షమించగలుగుతున్నావు? అయితే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లయితే నీలో క్షమాపణ వస్తుంది. తన పల్లకిలో దేవుడు వాడుకున్న ఒక లోహం ఏమిటంటే వెండి. చాలా బంధాలు ఉన్నాయి, ఆ బంధాలు క్షమాపణ లేకుండానే కుటుంబానికి దూరం అయిపోతున్నాయి. కానీ ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. తన పల్లకిని దేవుడు తయారు చేసుకుంటున్నాడు. ఇంటిని తన పల్లకిగా నిర్మాణం చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. పల్లకి చక్కటి రూపం ధరించబడాలంటే అక్కడ విమోచించబడిన అనుభవాలు ఉండాలి. ఈరోజు ఏ ఇంటిలో ఏ కోపం ఉందో ఆ కోపానికి బదులు దేవుడు ప్రేమను స్థాపించును గాక. ఏ ఇంటిలో ఏ యొక్క పగ ఉన్నదో ఆ పగకు బదులుగా దేవుడు అర్థం చేసుకునే మనసు దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చాలా దేవుడు మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. విమోచించబడుట, విమోచించబడుట. గ్రామంలో ఒక రోడ్డు ఉంది, తార్ రోడ్డే. కానీ వర్షాకాలంలో నీళ్లు నిలుచుని బట్టి ఆ రోడ్డు అంతా కూడా గుంతలు గుంతలుగా తయారైపోయింది. అయ్యో రోడ్డు పాడైపోయింది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రయాణాలు సదుపాయం సరిగ్గా లేదే అన్నట్లుగా వారు మాట్లాడుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ వారు ఈ రోడ్డు బాగుపడదనుకున్న మనుషుల మధ్య గవర్నమెంట్ వారు ఏం చేశారంటే జోక్యం చేసుకున్న వారు ఉన్నారు. ఆ రోడ్డు మీద గుంటలను పూడ్చి కొత్త తారును ఆ రోడ్డు మీద కొత్త తారు రోడ్డు అనేది వేసిన వారు ఉన్నారు. పాత రోడ్డే, కానీ పాత రోడ్డు మీద ఏం వేశారు అంటే కొత్త తారును వేసినప్పుడు ప్రయాణాలు అనేవి చక్కగా మార్చబడుతుంది. అట్లాగే మన కుటుంబాల్లో కూడా కొన్ని గుంటల అనుభవాలు ఉంటాయి. కొన్ని ప్రయాణానికి కొన్ని మనుషులు అనుకూలించరు, కొన్ని మార్గాలు సరిగ్గా ఉండవు. దేవుడు ఆ రోడ్డు అంతా తీసేస్తానంటలేదు. ఆ గుంటలు పూడ్చి మరలా అదే రోడ్డు మీద నూతనమైన ప్రయాణాన్ని మన కుటుంబానికి దేవుడు ఇచ్చును గాక. అదే కుటుంబంలో అదే మనుషుల ద్వారా అదే ప్రేమలో మనుషులు దేవుడు నడిపించును గాక. అదే ప్రార్థనలో దేవుడు నడిపించును గాక. అదే సహవాసంలో దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ఇప్పుడు పల్లకి ఎన్ని వస్తువులు అండి? ఒకటి లెబనోను చెక్క, 2 వెండి, మూడవది ఏమిటంటే బంగారము. మూడవది ఏమిటండి? ఆ బంగారం అనే అనుభవం కనబడుతుంది. బంగారము అంటే ఇక్కడ ఏమిటంటే ఎక్కడైనా సరే మన ఇంటిలో దేనికి అధికమైన ప్రాధాన్యత చెప్పండి. బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా అండి? దాన్ని ఒక సెంటర్ ప్లేస్ లో ఉంచుతాం. ఏం చేస్తామండి అంటే ఇప్పుడు బంగారము అంటే నేను చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. ఒక సింహాసనము మన హృదయములో, మన ఇంటిలో దేవుడు ఒక స్థానం కోరుతున్నాడు. ఏ స్థానం అంటే ఎక్కడ పడితే అక్కడ స్థానం కాదు, మన హృదయంలో దేవుడు స్థానం కోరు. నీ హృదయంలో దేవునికి నువ్వు సింహాసనం వేయగలుగుతున్నావా? దాని చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏ ఇంటిలో అయితే నిర్ణయము తీసుకునేవారు ఉంటారో, ఏ ఇంటిలో అయితే ఆలోచన చెప్పేవారు ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఈ అనుభవాలు కలిగిన వారు కుర్చీలో ఉంటారో అతను బట్టి ఆ ఇల్లు నడిపించబడు. ఇప్పుడు దేవుడు మన హృదయం అనే ఇంటిలో ఎక్కడ ఉండాలి? మన హృదయం అనే పలక మీద, ఆ సింహాసనం మీద ఆయన కూర్చోవాలి. నిజంగా నీ ఇంటిలో దేనికి స్థానం ఉంది? ఆ ఇంట్లో భయానికి స్థానం ఉంది, ఆ ఇంట్లో అపార్థానికి స్థానం ఉంది, ఆ ఇంట్లో కోపానికి స్థానం ఉంది, ఆ ఇంట్లో అన్నిటికీ స్థానం ఉంది. కానీ ఎవరికి స్థానం లేదండి? దేవునికి స్థానము అనేది లేదు.
దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ ఏబు రాసిన గ్రంథంలో. ఓ ఏబో, ఏం జరిగిందా నీ జీవితంలో అంటే ఏమంటున్నాడు? ఒక్క రోజులోనే అది ఏమైపోయినాయండి? ఒక్క రోజులోనే నా ఆస్తి పోయింది, ఒక్క రోజులోనే నా బిడ్డలు పోయారు, ఒక్క రోజులోనే నాకు అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే నేల మీద పడ్డా. నేను ఎక్కడున్నాడు? బూడిదలో కూర్చున్నా. నేను బూడిదలో కూర్చున్నా కూడా నా దేవుడి సింహాసనంలోనే కూర్చోబెట్టాను అంటున్నాడు. హల్లెలూయా! ఇది బంగారం అనే అనుభవము. ఆయన బూడిదలోనే కూర్చున్నాడు, కానీ దేవుడు అన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుణ్ణి? సింహాసనమే కూర్చో. భార్య అంటదో, ఏబో ఇంకా ఏమి పెంకుతో ఆ బూడిదలో గోక్కుని చనిపోతా, దేవుడు దూషించి చనిపో. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదే. అయ్యా నన్ను మర్చిపోయావా? మరణమై స్మరణకు రాకున్న వాని వలె ఓటికొండ వంటి వాడనైతిని అన్న అనుభవంలో ఉన్న దావీదు అంటున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు అతన్ని ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనమే కూర్చోబెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితులు ఎలాగున్నా కూడా నేను దేవునికి సింహాసనం వేశాను అంటున్నాడు దావీదు. ఈరోజు దావీదు వంటి అనుభవాలు మనుషుల చేత వెంబడించబడుట, ధర్మపడుట, మనుషుల చేత నమ్మిన వారే నీకు ద్రోహము చేయుట, దగ్గరున్న వారే నీ మీదకి రాళ్లు ఎత్తుట, ఇన్ని అనుభవాలు సహాయం చేసిన వారే నీకు వ్యతిరేకంగా నిలుచుట, ఇన్ని అనుభవాల మధ్య నీ సింహాసనము ఎవరి మీద ఎక్కడ వేస్తున్నావు? నీ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడుతున్నావు? కొంతమంది మనసులో ఒకటే ఒక సింహాసనం ఉంటుంది. నాకు చేసిన గాయాన్ని నేను మర్చిపోను, నాకు కలిగిన అవమానాన్ని నేను మర్చిపోను, అంతకంతకి రెట్టింపు ఆ వ్యక్తి జీవితంలో నేను చేసేంత వరకు నేను నిద్రపోను. ఇది నా మంగమ్మ సేవలో అని అంటూ సింహాసనం ఎక్కడ పెట్టారంటే అండి, మంగమ్మ నెత్తిమే పెట్టారు. మంగమ్మ నెత్తిమే పెట్టారు. ఆ మంగమ్మ సావదు మీ పగాదేవు. మంగమ్మ ఇక్కడ ఎవరు లేరుగా మంగమ్మలో. ఆ మంగమ్మ సావదు మీ పగ, మీ సింహాసనం ఎవరి నెత్తిమే పెట్టా. ఈరోజు దేవుడు అంటున్న మాట ఇక్కడ బంగారం గురించి మాట్లాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ హృదయంలో దేవునికి సింహాసనం వేసావా? ఎవరి మనసు యెహోవా మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయను. హల్లెలూయా! ఈ రోజు నీ మనసు దేవుని మీద ఆనుకొనును గాక. పల్లకిని తయారు చేసుకునే విషయంలో మూడవది ఏమిటంటే ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఊదా రంగు వస్త్రము అనేది కనబడుచున్నది. ఈరోజు మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కానీ ఎవరిని అడగలేము. ఎందుకంటే పెళ్ళయింది, అక్క చెల్లెలిద్దరు పెళ్లి చేసుకున్నారు, కుటుంబాలు బాగానే ఉన్నాయి అనుకున్నారు, ఎవరో ఆస్తులు పంచుకున్నారు, కానీ వారి యొక్క నడిచే నడకలో మరి తేడా వచ్చిందో, ఆలోచనలో తేడా వచ్చిందో, ఎవరితో ఒకరికి సంబంధం లేకోకుండా ఎవరి గ్రామాల్లో వారు ముందుకెళ్తున్నారు. ముందుకెళ్లే క్రమంలో ఒకరు వెనకబడిపోయారు, ఒకరు ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు వెనకబడుతున్న వారు ఎవరిని అడగాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని వేలెత్తి చూపాలి? ముందుకెళ్ళిపోతున్న అక్కను కానీ చెల్లిని కానీ చూసి వేలెత్తి చూపాలా? లేకపోతే వీరు వెనకబడిపోతున్నామని వీరిని వేలెత్తి చూపాలా? ఇది నేను చెప్తున్నమాట. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఎవరిని వేలెత్తి చూపలేరు. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఇది నీ వల్ల జరిగింది అని చెప్పలేవు. కానీ కొన్ని విషయాలు మాత్రం అవి అలాగే మాట్లాడటానికి మళ్ళీ ఏం చేస్తాయంటే అనుభవాల గుండా నడిపిస్తూ ఉంటాయి, అనుభవాల గుండా నడిపించేవిగా ఉంటాయి. ఉదాహరణకు అంటే ఏమిటంటే సాధారణ మనుషులు ధరించరు, రాజులు మాత్రమే వస్త్రం ధరిస్తారు, విలువ కలిగిన వారు మాత్రమే వస్త్రం ధరించగలిగే వారుగా ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే సాధారణమైన మనుషులకు వేసే వస్త్రాన్ని నీకు ఇవ్వను. ఏ ప్రశ్నలు బట్టి అయితే నువ్వు ఎవరిని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నావో, ఏ నిస్సహాయమైన అనుభవాలను కూర్చున్నావో, దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు, నీ దుఃఖ వస్త్రాన్ని నేను తీసివేసి సంతోష వస్త్రాన్ని నేను నీకు ధరింపచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హగ్గరు అనే ఒక స్త్రీ కనబడుచున్నది. ఆమె జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇంటిలో వెలివేయబడిన స్థితి. ఎవరో ఈమె జరిగిన అన్యాయం గురించి ఒక్కరు మాట్లాడటంలా. ఆ రోజు అక్కడనే ఏమంటున్నారంటే అమ్మ చిన్నమ్మ గారు, చారా గారు తర్వాత ఈమె మాకు చిన్నమ్మ గారు, ఇక ఏమదేని అనుకుంటా ఇంట్లో పెత్తనం అనుకుంటానే అందరూ చుట్టూ చేరారు.
ఎప్పుడైతే అక్కడికి ఒక గర్భఫలం పండిందో ఇప్పుడు షారాకి ఏమనిపించిందండి? మనసు ఊపుకుంది. ఇప్పుడు అధికారాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే పవర్స్ అన్ని కూడా కట్ చేసేసింది. కట్ చేసినప్పుడు ఇక ఇక్కడ ఉంటాకి లేదు, అగరను పంపించేయమని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము ఒక నీటి తిత్తినిచ్చి అగరను పంపిస్తుంది. ఒక్కరు కూడా ఏంటి అన్యాయం అని మాట్లాడు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉంది, ఆమె చేసిన తప్పేమిటి? ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఒక రాణిలాగా ఉంది, మీరు ఎందుకు పంపిస్తున్నారు? ఒక్కరు మాట్లాడాల. ఆ ఇంట్లో ఒక్కరు కూడా అక్కడికి అనుకూలంగా మాట్లాడాల. ధృవీకరించబడిన అనుభవంలాగా ఉంది, వెలివేయబడిన అనుభవంలాగా ఉంది. ఒక్కరు ఇక్కడ భర్త బయటికి పంపిస్తున్నాడని కాదు, ఇక్కడ చారా తన మీద కోపంగా ఉందని కాదు, అక్కడ ఉన్న మనుషులు ఇది ఏమిటి అని అడగలేని అనుభవం. ఇది ఏమిటి? ఇది తప్పు కాదా? మనసులో అందరికి ఉంది, కానీ ఎవరిని ప్రశ్నించాలి? షారాని ప్రశ్నించాలా? అబ్రహాం ప్రశ్నించాలా? ఎవరిని అట్లాగే అగరకు కూడా మనసులో ఉంది, ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించాలన్న మనసులో ఉంది, కానీ ఎవరిని ప్రశ్నించలేని అనుభవంలో ఉంది. ఈ స్త్రీ ఎక్కడికి వచ్చిందో తెలుసా? అరణ్యంలోకి వచ్చింది. నీటి కోసం తహతహలాడుతూ ఉంది. దేవుడు ఆ స్థితిలో ఆమెను చూచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆమెను చూచాడో ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది, యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయన నన్ను చూచాడు, నా బాధను విన్నాడు, నా తరాన్ని దీవిస్తానన్నాడు. ఈరోజు ఇక్కడ నేను చెప్తున్న ఓదా వస్త్రము ఆ కన్నీటికి దేవుడు ఏం చేస్తారంటే ఆమె తరాన్ని దీవిస్తానని ఒక వాగ్దానం చేసిన వాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఉంది, ఆమె మోయాబీరాలు, భర్తను కోల్పోయింది, రక్తహస్తాలతో బెత్లెహేముకు వస్తుంది, ఇప్పుడు కూలి పని చేసుకుంటుంది. ఏమిటి నా పరిస్థితి? అంతా బాగుందనుకునే కదా వివాహంలోకి వచ్చాను, కానీ వివాహంలోకి వచ్చిన తర్వాత ఏమిటి? అంతా అడగంటిపోయింది అని ఆమె నిస్సహాయకరమైన అనుభవాల్లో ఆమె ఉంది. దుఃఖ వస్త్రం అనేది ఉంది, విధవరాల వస్త్రం అనేది ఆమె కలిగి ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వస్త్రాన్ని అట్లాగే ఉంచలేదంటండి. ఆ వస్త్రాన్ని మార్చిన వాడుగా ఉన్నాడు. ఆ వస్త్రాన్ని మార్చి దావీదు వంశానికి తల్లిగా చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వంశానికి తల్లిగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడిచ్చే వస్త్రం ఇదే. దేవుడు మన ఇంటిని నిర్మించాలనుకుంటున్న వాడుగా ఉన్నాడు. 4 అనుభవాలతో. మొదటి అనుభవం ఏమిటండి? లెబనోను. 2 వెండి అనగా విమోచనకు, ఏదైతే కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దొరకబుచ్చుకునే అనుభవానికి. 3 బంగారం. అంటే బంగారం అంటే ఎక్కువ ప్రాముఖ్యత సింహాసనం దేనికి ఇవ్వాలండి? సమస్యలకా, భయాలకా, దేవునికా? దేవునికి. 4 ఓదా రంగు వస్త్రం. ఈరోజు నీ ఇంట్లో ఏ దుఃఖ వస్త్రం కలిగి ఉన్నావో ఆ దుఃఖ వస్త్రం బదులుగా దేవుడు సంతోష వస్త్రం ధరింపజేయును గాక. హల్లెలూయా. ఈరోజు మీరు మీ ఇంటికి వెళ్తున్నారు, ఈ ప్రార్థన పూర్తయిన తర్వాత మీ వెనకమాల మీ సమస్యలు రావచ్చు, కానీ భయం రాకుండాను గాక. ఎందుకు తెలుసా? ఈ పల్లకిని దేవుడు మోస్తున్నాడు. హల్లెలూయా. ఈ పల్లకిని దేవుడు తయారు చేయను గాక. ఈ అనుభవం కనుక నీలో ఉన్నట్లయితే దేవుడు నీ భయాలు పోగొట్టి నీ అవమానానికి రెట్టింపు ఘనత దేవుడు నీకు దయచేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాటలు ఏం దోషం ఉంటే కొట్టివేయండి. విలువైన విషయాల ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని మా తండ్రి. ఎవరెవరు ప్రభా ఏ అనుభవాల మధ్య ఈ యొక్క సంఘాలలోకి వచ్చిన వారు ఉన్నారు, ఆ రోజు పల్లకిని తయారు చేసే క్రమంలో 4 రకాలైన అనుభవాలు మీరు ఏ విధంగా అయితే ఉపయోగించారు. మా కుటుంబం పల్లకిని మీ చేతులతో నిర్మిస్తున్నందుకు వందనాలు. ఏవైతే కోల్పోయిన వారికి ఉన్నాం, ఏ విషయాల్లో మేము బలహీనలుగా ఉన్న వారికి ఉన్నాం, మా ఇంటికి ఒక లెబనోను చెట్టు వాడండి ప్రభు. మా ఇంట్లో ఒక వెండి వంటి అనుభవం తీసుకురండి ప్రభు. మా ఇంట్లో బంగారం అంటే ఒక అనుభవం తీసుకొచ్చింది. మా ఇంట్లో ప్రభు ఇదిగో నాయన ఆ యొక్క దోమరవన్న వస్త్రం మా అందరికీ ధరింపచేయండి. ఇప్పుడు వచ్చిన మహిళలందరూ కూడా మేళ్ళలో తృప్తిపరచమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.